ఆ బీజేపీ నాయకుడు మాయ చేశాడు, మంత్రం వేశాడు, దొంగతనం చేశాడు, బిచ్చం అడుక్కున్నాడు, అందుకే గెలిచాడు. ఆయనతో పాటు ఇంకో 8 మంది పిల్ల బిచ్చగాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. నమస్కారం సార్. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడా గెలిచారు కదా. కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? ఎలా అయ్యారు సార్? దొంగ ఓట్లు వేసుకున్నాయిండు. అవునా? అదేంటి సార్ అంత మాట అన్నారు? ఎక్కడేశారు సార్ దొంగ ఓట్లు? కరీంనగర్ ఊర్లో దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఆయన ఒక్కడే దొంగ ఓట్లతో గెలిచారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. సావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చెప్తారేటండి బాబు? ఇంకేమేమి సమాచారం ఉంది మీ దగ్గర దొంగ ఓట్లకు సంబంధించి? ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలు ఉన్నది, కరీంనగర్ ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా? అలా ఎలా ఉంటుంది సార్? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు. అవునా? అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకపోతే లేకుండా బండి సంజయ్ గెలిచే మనుషులు లేరు. అరే మరి ఈ విషయం తెలిసి కూడా ఇన్ని నెలలు సైలెంట్ గా ఎందుకున్నారు సార్? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు పిచ్చమెత్తుకున్నటువంటి నాయకులు మీరు. అంటే ఓట్ల పిచ్చగాళ్ళు. ఈ లెక్కన ప్రజలను ఓట్లు అడిగే నాయకులందరూ బిచ్చగాళ్లేగా సార్? మీరు ఓట్లు దొంగలించి గెలిచారు, ఓట్లు మాయ చేసి గెలిచారు. మీకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చెయ్యాలి కదా. వెళ్ళండి, ముందు ఆ పని మీద ఉండండి. అదిగో అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే గురుగారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏటన్నారో చూసారా? కరీంనగర్ లో మీ పార్టీ ఓట్ల చోరీ చేసిందంట కదా. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోరీ ఏం తెలుస్తుంది? ఒక్కొక్కరికే 4-5 ఓట్లు ఉన్నాయంట కదా. వాళ్ళు వేసిన దొంగ ఓట్లతోనే మీరు గెలిచారంట కదా. గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుందా? చెప్పాలి, అది సాధ్యం అవుతుందా? మీరు ఒక్కరే కాదు సార్, మిగతా 8 మంది ఎంపీలు కూడా దొంగోట్లతోనే గెలిచారని వాళ్ళకి అనుమానంగా ఉందంట. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మధ్యలో ఆయన ఎందుకు లాగుతారు సార్? అసలు రద్దు చేయాలి. రద్దు చేసి ఎన్నికల కమిషన్ లెటర్ రాయింది. ఏమని రాయమంటారు లెటర్? ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయింది. లెటర్ రాసి దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. ఎలక్షన్స్ పెట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. అవన్నీ అయ్యే పనులు కాదు సార్. ముందు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ మీద చేస్తున్న ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పండి. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఎందుకు గుర్తుపట్టరు సార్? ఏతనుకుంటున్నారు మీరు? అసలు పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయన ఏం మాడుతున్నారు ఆయనకు అర్థమవుతలేదు. కరీంనగర్ దొంగోట్ల గురించి మాట్లాడుతున్నారు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏంటి ఉంది? ఇప్పుడు నమ్ముతాడు అన్న ఇది? దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారంట కదా మీరు. మీ బతికేంది? ఏటో మీరే చెప్పండి. మీ బతికేది బిచ్చ బతుకు మీది. మీరే ఓట్ల బిచ్చగాళ్ళు అని అన్నారు సార్ ఇందాక ఆయన. బిచ్చపల్లి మీరా మేమా? ఏమో సార్ మాకు తెలదు, మీరే తేల్చుకోవాలి. ఏం తెలుసా మీకు? పాత్ర కొడుకులు మీరు. అమ్మో సార్, తమరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంకా సారీ సార్, మళ్ళీ కలుద్దాం.